తెలుగు నాట బ్యాన్ అనే బ్యాగేజ్ మోసిన నటుడు ప్రకాష్ రాజ్. తనని మళ్ళీ సినిమాల్లోకి తీసుకోవాలని ఆయన కూడా నిరాహార దీక్ష కూడా చేశారనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితి ఎవరికి రాలేదు. కానీ ఇప్పుడు ఆయన అనధికార బ్యాన్ కి గురి కాబడతారా అనే అనుమానం తలెత్తుతుంది. తరచూ ఏదో ఒక వివాదం నెత్తి మీద పెట్టుకోవడం ఆయనకు బాగా అలవాటు. తాజాగా రామాయణంపై ఆయన విసిరిన వ్యంగ్య బాణాలు మళ్ళీ ఆయన వీపుకే గుచ్చుకునే ప్రమాదంలో పడ్డారు. ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల పరంపర మొదలైపోయింది. రామాయణాన్ని అగౌరవపరిచినందుకు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆయనకు సినిమాల్లో పాత్రలు ఇవ్వకూడదని కూడా పట్టుబడుతున్నారు. ఇలాంటి నటుణ్ణి మీ సినిమాల్లో పెట్టుకుంటారా అని దర్శకుల్ని హిందుత్వవాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభావం ఆయన కెరీర్ పై పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. తరచూ ఇలాంటి వివాదాల్లోకి దూరితే ఆయనపై నెగిటివ్ ఇంపాక్ట్ పడటం ఖాయం. దర్శకులు కూడా 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, నటన వేరు, రాజకీయం వేరు అనుకుంటే సరే, కానీ ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపెట్టుకొని ప్రతిదానికి అర్థాలు, తాత్పర్యాలు వెదుక్కుంటున్న రోజుల్లో ఉన్నాం. ప్రతిదీ మరోదానికి ఇంటర్లింకే. అలాంటప్పుడు ఏం మాట్లాడినా వ్యక్తిగత జీవితంపై, వృత్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికిప్పుడు ప్రకాష్ రాజ్ ని ఈ కారణం చెప్పి ఏ పరిశ్రమ బ్యాన్ చేయలేదు. ఆ హక్కు కూడా ఎవరికీ లేదు. కాకపోతే ప్రకాష్ రాజ్ ఎంపికపై నీలి నీడలు కమ్ముకునే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఎలాగూ ఉంది. ఇప్పుడు దాన్ని చూపించి ప్రకాష్ రాజ్ నటించే చిత్రాల్ని బ్యాన్ చేసుకుంటూ పోతే ఆ ప్రభావం సినిమాలపై, ఆ సినిమాలు తీసిన నిర్మాతలపై పడుతోంది.